ఇప్పుడు నేనేం చేయాలి? మంజు పేపర్స్ మీద సంతకం చేయకుండా ఎలా ఆపాలి? ఈ సత్య ఇంకా ఇంటికి రాలేదు. వాడికే ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతుందేమో. వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నుండి మంజుని కాపాడేదెవరు? కిరణ్మయ్యకి కాల్ చేస్తే ఏదైనా మార్గం చెప్తుందేమో. చెప్పండి విశ్వనాథం గారు. కిరణ్మయ్య గారు, అనుకోని సమస్య వచ్చి పడింది నాకు. దానికి సొల్యూషన్ చెప్తారేమోనని ఫోన్ చేశాను. ఏంటి, మీకు సమస్య వచ్చిందా? అయ్యో, నాకు కాదు, సత్య మంజుకి. మళ్ళీ ఏమైంది? ఉందిగా మనమ్మ, ఏదో ఒక చిచ్చు పెడుతూనే ఉంటుంది కదా. ఈసారేం చేసింది? మనమ్మ లాయర్కి ఫోన్ చేసింది. నా కుటుంబానికి ఇంత నష్టం చేసిన ఆ కాకి పిల్లని ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికే నేను హైకోర్టు లాయర్ని కలిశాను. ఆయన మంచి సలహా ఇచ్చాడు. మీ కోడలే తన ఇష్టప్రకారం భర్తని వేరే పెళ్లి చేసుకోమని చెప్పింది అన్నారు కాబట్టి ఆ విషయాన్ని రాతపూర్వకంగా రాసుకుని ఆ అమ్మాయితో సంతకం తీసుకోండి. ఆ తర్వాతే నన్ను కలవండి. అంతే. మీ కోడలికి మీ కొడుక్కి వెంటనే విడాకులు నేనిప్పిస్తాను. అది జరిగింది కిరణ్మయ్య గారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ ఇప్పుడు సత్య ఎక్కడున్నాడు? సత్యని కావాలని మనమ్మ ఇంట్లో నుండి బయటికి పంపించేసింది. మంజు ఆ పేపర్ల మీద సంతకం పెట్టకుండా ఇప్పుడెలా ఆపాలి? నేను కూడా అంత దూరం ఇప్పుడు రాలేను. అది ఆపాలంటే పక్కనున్న నీ వల్లే సాధ్యం అవుతుంది. నేనా? అవును, ఎలాగైనా మీరే ఈ పని చేయాలి. మంజు ఒక్కసారి ఆ పేపర్ల మీద సంతకం చేస్తే ఒక రకంగా సత్య మంజులకి విడాకులైపోయినట్టే. అది ఆపాలంటే పక్కనున్న నీ వల్లే సాధ్యం అవుతుంది. నేనా? అవును, ఎలాగైనా మీరే ఈ పని చేయాలి. మంజు ఒక్కసారి ఆ పేపర్ల మీద సంతకం చేస్తే ఒక రకంగా సత్య మంజులకి విడాకులైపోయినట్టే. కాబట్టి మీరే ఈ సమస్యను ఆపగలరు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. నేను కూడా సాధ్యమైనంత వరకు సత్యని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. The number you are trying to call is currently not reachable. Please try again later. నాట్ రీచబుల్ అని వస్తోందేంటి? కాసేపు ఆగి చేద్దాం. మంజు, సిరి మాటలు వింటూ ఉంటే మనం లేట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. త్వరగా నిజాన్ని చెప్పేస్తే అక్కడితో ఆగిపోతుంది కదా. సత్యగారు, ఇన్ని రోజులు మీరు తను బాధపడకుండా తనకి గతం గుర్తు రావాలని ప్రయత్నించేశారు. ఇప్పుడు తనని బాధ పెట్టైనా సరే నిజం చెప్పాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం బాధ్యత తీసుకొని ఇదంతా చేశారు. ఇందులో మీ స్వార్థం లేదా? మీరిచ్చిన మాటని నెరవేర్చడానికి ఒక అమాయకురాలైన అమ్మాయి ఆట బొమ్మగా మారిందన్న విషయాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. ఆ అమ్మాయికి మనసుండదా? ఆ మనసు ప్రేమించదా? మీ ఇష్టానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ చదరంగంలో పడేశారు. ఆట ఎప్పుడో మొదలైంది సత్య గారు. మీరు మధ్యలో ఆపేస్తా అంటున్నారు. అది ఆపుదామన్నా ఆగదు. ఇది చదరంగం కాదు, జీవిత తరంగం. ఆపితే అది ఆగదు సత్య గారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నావు మంజు? ఇలాగే కంటిన్యూ అవ్వమంటున్నావా? అది మీకు పెద్ద సమస్యలా అనిపిస్తుందా? మనకు సమస్యలున్నాయి కదా, అవి సిరి రావడంతో మొదలవ్వలేదు సత్య గారు. అంతకు ముందు నుంచే ఉన్నాయి.
సిరికి క్యూర్ అయ్యే వరకు మన వల్ల ఏ ఇబ్బంది కలగకూడదు. నాకు మాట ఇవ్వగలరా సత్య గారు? చెప్పు మంజు. నేను అడిగాక కాదనకూడదు. నేను అడగకూడని మాటైనా అడగక తప్పడం లేదు. ఒక ఆడదానిగా సాటి ఆడదాని మనసు తెలుసు కాబట్టి ఆ మనసుకి బాధ కలిగితే ఆ మనసు ఎంత బాధపడుతుందో స్వయంగా అనుభవించాను కాబట్టి నాకులా ఇంకొక ఆడదానికి జరగకూడదు కాబట్టి ఈ మాట అడుగుతున్నాను. అడుగు మంజు. మనిద్దరికి పెళ్ళైన విషయం సిరికి ఎప్పటికీ తెలియకూడదు. ముఖ్యంగా మీ నోట. నేను మాట ఇవ్వలేను మంజు. ఆడదంటే అంత చులకన మీకు. మీకొక విషయం తెలుసా? ఆడదానికి బాధేస్తే ఎవరికీ చెప్పుకోదు. పుట్టింటి బాధలు మెట్టినింట్లో చెప్పదు. ఎందుకంటే కన్నవారి పరువు పోతుందని. మెట్టినింటి బాధలు పుట్టింట్లో చెప్పుకోదు. ఎందుకంటే కట్టుకున్నవాడి పరువు పోతుందని. ఎవరు బాధ పెట్టినా బాధపడుతూనే ఉంటుంది. ఎవరు బాధలో ఉన్నా ఓదారుస్తూనే ఉంటుంది. బాధలే బతుకని కొనసాగిస్తుంది. పాపం సిరికి అటు పుట్టిళ్ళు లేదు, ఇటు మెట్టినిల్లు లేదు. కట్టుకున్నవాడు లేడు, కన్నవాళ్ళు లేరు. చూస్తూ చూస్తూ సిరినలా వదిలేయలేను. అందుకే ఈ మాట అడుగుతున్నాను. నాకు మాట ఇవ్వండి. మాటిస్తాను. కానీ తర్వాత వచ్చే సమస్యలకి బాధ్యులెవరు? దానికి పరిష్కారం ఏంటి? సమస్య ఉన్న చోట పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక బాధ్యతలంటారా? అది మనం నిర్ణయించేది కాదు, కాలమే నిర్ణయిస్తుంది. ఓ, మీరిక్కడున్నారా? మీకోసం హాస్పిటల్ అంతా వెతుకుతున్నాను. ఏంటి సిరి, అప్పుడే టెస్ట్లు అయిపోయాయా? టెస్ట్లు అయిపోయాయి, రిపోర్ట్స్ రావడం కూడా జరిగింది. నేను డాక్టర్తో కూడా మాట్లాడడం అయింది. మరి మేము డాక్టర్తో మాట్లాడాలి కదా? అవసరం లేదు, నేను అన్నీ మాట్లాడేశాను. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా రాసిచ్చారు. రండి వెళ్దాం. రండి.